హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? టుడే వీడియోలో ఏంటి అంటే రైల్వే జాబ్ ప్రిపరేషన్ కోసం నేను ఒక కొత్త బుక్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ బుక్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఈ బుక్ రివ్యూ అనేది కంప్లీట్గా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తీసుకోండి మీరు కూడా. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే ఇస్తాను. ఫస్ట్ అయితే రివ్యూ చూడండి, నచ్చితేనే తీసుకోండి. మళ్ళీ తర్వాత బుక్ బాగోలేదని అయితే నన్ను అనొద్దు. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. కిరణ్ పబ్లికేషన్స్ వాళ్ళది కాబట్టి అన్నీ కూడా ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలోనే మనకి దొరుకుతాయి. మనం తెలుగు మీడియం స్టూడెంట్స్ కాబట్టి సో ఇంగ్లీష్లో బుక్ తీసుకుంటే కొంచెం అర్థమవుతుంది అనమాట. వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి బెస్ట్గా అయితే ఉంటాయి బుక్స్ అనేవి, కంటెంట్ కానీ. సో తెలుగులో అయితే దొరకదు వీళ్ళది. ప్రత్యేకంగా ఇది వచ్చేసరికి సైన్స్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. జనరల్ సైన్స్ మొత్తం 2022 టీసీఎస్ కండక్ట్ చేసింది కదా మనకి రైల్వేది, ఆర్ఆర్బి గ్రూప్ డి. సో దానికి సంబంధించి జనరల్ సైన్స్ మొత్తం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా దీంట్లో కవర్ అయితే అయ్యాయి. క్వశ్చన్స్ మొత్తం 99 సెట్స్ అనమాట. 99 సెట్స్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ జనరల్ సైన్స్ నుంచి అయితే కంప్లీట్గా దీంట్లో ఉంటాయి. సో క్వశ్చన్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ బుక్ మొత్తం కంప్లీట్గా చదువుకున్నా సరే మనకి సైన్స్లో మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. అంటే అసలు ఒక్క మార్క్ కానీ ఒక్క బిట్ కానీ పోకుండా మనమైతే చేసుకోవచ్చు. ఈ రైల్వే ఎగ్జామ్స్ కోసమే ప్రత్యేకంగా ఎందుకు తీసుకున్నాను సైన్స్ బుక్ అంటే, సైన్స్ అనేది మనకి కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట మనకి రైల్వేలో. సో అందువల్ల ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి జనరల్ సైన్స్ అనేది ప్రత్యేకంగా దీనికోసం అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం నేను ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అయినప్పుడు అయితే ఇదంతా ఏం తీసుకోలేదన్నమాట, ఎందుకంటే జనరల్ సైన్స్కి అంత స్కోప్ అయితే లేదు దాంట్లో. సో మొత్తం 50 మార్క్స్కి జనరల్ అవేర్నెస్ కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ చేశారు. బట్ గ్రూప్ డీలో ఏంటి అంటే మనకి జనరల్ సైన్స్ నుండి 25 మార్క్స్కి అయితే వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ బుక్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. బుక్ రివ్యూని కంప్లీట్గా చూసి ఆ తర్వాత మాత్రమే బై చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసరికి మొత్తం 99 సెట్స్ అయితే వచ్చాయన్నమాట. 2022 టీసీఎస్ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ఫ్రమ్ సైన్స్ నుంచి అయితే అన్నీ కవర్ చేస్తారు. సో సెట్ 1 అనమాట ఇది. సెట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కంటెంట్ అనేది. మొత్తం ఈ విధంగా సెట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు, మొత్తం సెట్స్ ఎక్కడెక్కడ ఏ పేజీలో ఉన్నాయి అనేది ఇచ్చారు. మొత్తం 99 సెట్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ సెట్ పేపరు, అంటే ఇయర్ వైజ్ ఇక్కడ పైన చూడండి, రైల్వే జనరల్ సైన్స్ ఇయర్ వైజ్ అండ్ సెట్ వైజ్గా సాల్వ్డ్ పేపర్స్ అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ పేపర్లో మనకు వచ్చిన గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ 17th 8th 2022లో షిఫ్ట్ 1లో జరిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. కావాలి అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి కానీ క్రోమ్లోకి వెళ్ళి కానీ సో ఈరోజు జరిగిన ఎగ్జామ్ డేట్ గ్రూప్ డిది సైన్స్ కనుక కొట్టినట్టయితే ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్సే మీకు చూపిస్తారు. సో గ్రూప్ డి అని ఈజీగా తీసేయొద్దు, మొత్తం ఎన్సీఆర్టీలో ఉన్న సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు వీళ్ళు దీంట్లో. సో మొత్తం అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడైతే కవర్ చేశారు. ఇవి వచ్చేసరికి ఎక్స్ప్లెనేషన్స్ అనమాట క్వశ్చన్కి. మొత్తం 25 క్వశ్చన్స్ కదా జనరల్ సైన్స్ నుంచి. ఇక్కడ గ్రూప్ డి వచ్చేసరికి మనకి జంబ్లింగ్లో ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ ఒకసారి 24 క్వశ్చన్సే వస్తాయి, ఇంకోసారి 25 వస్తాయి, ఇంకోసారి 20 రావచ్చు. ఈ విధంగా అయితే జంబ్లింగ్ అయితే ఉంటుంది కదా. సో మొత్తం ఫస్ట్ 25 క్వశ్చన్స్ ఇచ్చేసరికి వాటికి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆన్సర్స్ పైన ఏబిసిడీలు ఇక్కడ ఇచ్చారనమాట. ఫస్ట్ క్వశ్చన్ సంబంధించి 25th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెనేషన్స్ అనేవి ఈ విధంగా ఇచ్చారు. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి ఏదన్నా అర్థం కానిది ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చదివితే కనుక నెక్స్ట్ ఈ టాపిక్ పైన ఏదైనా బిట్ వచ్చినా సరే మనకి మనం స్కిప్ చేయకుండా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ పేపరు షిఫ్ట్ 2లో జరిగిందనమాట. సో షిఫ్ట్ 2లో జరిగిన పేపర్స్ మొత్తం క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయో చూద్దాము. సో 24 క్వశ్చన్సే వచ్చాయి చూడండి, ఇక్కడ 24 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. చాలా డీటెయిల్డ్గా అయితే ఇచ్చారనమాట ఎక్స్ప్లెనేషన్ కూడా. ఎక్కడా కూడా మనకి డౌట్ వచ్చే ఛాన్సే లేదు. ఇన్ కేసు మీకు ఏదన్నా ఇంగ్లీష్తో చదవడానికి ఇబ్బందిగా ఉంటే
తెలుగు మీడియంలో దొరుకుతాయేమో ఒకసారి అయితే చూడండి. ఇన్ కేస్ దొరికితే కనుక నేను ఆ బుక్ రివ్యూ కూడా పెడతాను. డెఫినెట్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇది సైన్స్ కోసం బెస్ట్ బుక్ అనే చెప్పుకోవచ్చు. సో సైన్స్లో ఏంటి అంటే ముఖ్యంగా మనకి కొత్తగా మారేది ఏమి ఉండదు కాబట్టి సైన్స్ అయినా, రీజనింగ్ అయినా, మ్యాథ్స్ అయినా సో అలాంటి అవే క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి ప్రతిసారి. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదువుకున్నా సరే మ్యాక్సిమం క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ జనరల్ సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ మనం సాల్వ్ చేసినట్లయితే డెఫినెట్లీ దాంట్లో నుంచే రిపీట్ అవుతూ ఉంటాయి క్వశ్చన్స్, నెంబర్స్ అనేవి మార్పుగా. సో మీరైతే ఈ బుక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది బుక్ వచ్చేసరికి నాకు 264 రూపీస్ అయితే పడింది. సో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కొనుక్కోవచ్చు. మనం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కానీ లేకపోతే సిబిఎస్ఈ బుక్స్ మొత్తం నుంచి కూడా మనం సైన్స్ కవర్ చేయొచ్చు టెక్స్ట్ బుక్స్ నుంచి. బట్ అంత టైం లేదు కాబట్టి, అంత స్ట్రెస్ కూడా గ్రూప్ డి కోసం ఎవరు కూడా తీసుకోరు. అందుకనేసి ఈ బుక్ తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. ఈ టైంలో టెక్స్ట్ బుక్ చూసి రాసుకొని మళ్ళీ దానికి రివిజన్ ఇచ్చుకొని మాక్ టెస్ట్లు ఇచ్చేంత టైం అయితే ఉండదు కదా. సో ఇదైతే 1 లైన్ క్వశ్చన్స్ అండ్ కింద ఎక్స్ప్లెనేషన్స్ కూడా నీట్గా అయితే ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఈ బుక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, విత్ మనకి డయాగ్రామ్తో సహా దాని పార్ట్స్తో సహా చాలా వివరంగా అయితే ఇచ్చారనమాట ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా. కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం ఉండదు కదా, దాన్ని చదవగలిగితేనే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసండి. మీకు ఏదైనా యూట్యూబ్ నుంచి లేకపోతే ఇంకేదన్నా ఛానల్ నుంచి కానీ ఇంకేదైనా యాప్ నుంచి కానీ ఏవో 4 క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళి రాసే లాంటిది కాదనమాట ఈ యొక్క కాంపిటేటివ్ అనే ఫీల్డ్ అనేది. సో మనం ప్రతిదాన్ని కూడా లోతుగా తెలుసుకుంటే మాత్రమే చిన్న చిన్న బేసిక్స్ అయినా మనం అటెంప్ట్ చేయగలుగుతాము. లేదు అని స్కిప్ చేస్తే మాత్రం అది కూడా అంతే పోతుందన్నమాట. సో ఇప్పుడు దాకా మనకి జాబ్ రాకపోవడానికి కూడా కారణం అదే అనమాట. దేంట్లో కూడా సెలెక్ట్ అవ్వకపోవడానికి కూడా కారణాలు ఇవే అని చెప్పొచ్చు. అండ్ ఇవి వెనకాల వచ్చేసరికి చూడండి, నాకు జియోగ్రఫీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మ్యాప్స్ విత్ మ్యాప్స్ సహా ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అనమాట, ఎవరికైనా కావాలంటే ఇవి కూడా బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి జనరల్ సైన్స్ అనమాట, మొత్తం కంటెంట్ బేస్డ్ ఎన్సీఆర్టీ అనమాట. సో ఇదనమాట బుక్ మొత్తం రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నేనైతే తీసుకున్నాను అనమాట ఒక బుక్ అయితే. నాకు తెలిసి డెఫినెట్లీ అందరూ కూడా ఎస్సీఆర్టీ సిలబస్ అయితే కంప్లీట్ చేసి ఉంటారు, కానీ ఎవరు కూడా ఎన్సీఆర్టీ సిలబస్ అయితే చదివి ఉండరు. అంటే మనకి సెంట్రల్ లెవెల్లో పిల్లలు చాలా తక్కువ అనమాట చదవటము. సో ఎవరికో సీట్ వస్తుంది, అందరూ కూడా దాంట్లో చదివి ఉండరు కాబట్టి అందరికీ కూడా ఎస్సీఆర్టీ సిలబస్ మీద, స్టేట్ సిలబస్ మీదే కంప్లీట్ అవగాహన అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎన్సీఆర్టీ సిలబస్ కావాలి అంటే బుక్స్ దొరకడం కూడా చాలా కష్టం, అంటే తెలుగు మీడియంలో. సో ఇంగ్లీష్ మీడియంలో నాకైతే ఈ బుక్ దొరికింది. వెనకాల చూడండి ఒకసారి, మీకు ఏమన్నా కావాలంటే ఈ బుక్స్ కూడా మీరు బై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట కంప్లీట్ బుక్ రివ్యూ. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్లీ అక్కడి నుంచి మీరైతే బై చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. మొత్తం సైన్స్ అనమాట. ఇదివరకు చదువుకుంటే ఎక్కడా కూడా ఒక బిట్ కూడా సైన్స్ నుంచి మనకి మిస్ అవ్వదు అనమాట. ఇన్ కేసు మీరు ఏదైనా ఇంగ్లీష్తో ఇబ్బంది పడుతూ ఉంటే గూగుల్ నుంచి మీరు ట్రాన్స్లేట్ చేసుకుని అయితే చదువుకోవచ్చు. మొత్తం 99 సెట్స్ అయితే ఉన్నాయి, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి మంచి రివ్యూ కూడా ఉంది బుక్కి, 4.57 సంథింగ్ అలాగ ఉంది అనమాట. సో నచ్చితే డెఫినెట్లీ తీసుకోండి.